హలో గైస్. హలో గైస్. నాకు 100 డే పుషప్ ఛాలెంజ్ ఇంతకుముందు అలవాటే చేశాను కాబట్టి నాకు ఈజీగానే అయిపోయింది వితౌట్ ఎనీ స్ట్రగుల్. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం ఒకటే టఫ్ అవుతుంది. అప్పుడప్పుడు బ్రేక్ చేస్తున్నా. రెగ్యులర్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయని నాకు తెలుసు, కానీ చేయలేకపోతున్నాను. కానీ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్గా ఈ ఛానల్లో తీసుకున్నాం కాబట్టి. అంతే, నాది అయిపోయింది. అండ్ సెకండ్ కంప్లీట్ చేసిన ప్రవీణ్ సుహాస్ తన మాటల్లో తన ఎక్స్పీరియన్స్ని మనకి వ్యక్తపరుస్తారు. బాగానే ఉన్నది. ఇద్దరు ఏంటి స్కిప్పింగ్ పుషప్స్ బాగానే ఉన్నది. సో ఫస్ట్ అయితే నేను మన డైలీ బయట వచ్చినప్పుడు డైలీ ఒక 30 అంటే చాలా ఎక్కువ మనకి డైలీ రావడం. గత 3-4 monthsగా అదే 30 చేయడం, వెళ్ళిపోవడం. సో ఈ 100 days పుషప్ ఛాలెంజ్ వల్ల నేర్చుకుంది తెలుస్తుంది ఏంటంటే, సో ఈ ఛాలెంజ్ పెట్టుకోవడం వల్ల 100 అంటే నిజం అనుకున్నాను. నేనైతే చెయ్యలేనేమో అనుకున్నాను. సో అదే అనుకున్నాను, చెయ్యలేను. 100 అంటే అక్కడ డైలీ 30 చేసరికి అమ్మ బాబు అయిపోయింది అనిపించింది నాకు. అలాంటిది ఈరోజు 100 అంటే చాలా బాగుంది. అండ్ బాడీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో రీసెంట్గా అన్న చెప్పినట్లుగానే మన భయ్య పడిపోతే ఎలా అయితే కాపాడాడో అలా నేను కూడా పడిపోయా. కానీ గాడ్స్ కేసు ఏం అవ్వలేదు. మళ్ళీ నాకు కూడా చూడండి గాయం కూడా కనబడుద్ది. బండి గుచ్చిపోయింది. గుచ్చుకుందా? సైలెన్స్ ఏదో గుచ్చిపోయింది, ఎలా పడిపోయాను. ఓకే. సో మన బాడీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ మన కంట్రోల్ ఉందన్నమాట. జస్ట్ ఇలా పడిపోయినా కానీ ఉంది. ఇంతకుముందు మామూలుగా అంటే పడిపోతానే కాదు, కానీ మన బాడీ మన కంట్రోల్ ఉంది. ఇప్పుడు కాదు రేపు పొద్దున్న ఏదైనా కానీ మన బాడీ మనం తట్టుకుంటుంది. అంతే చిన్నదానికి పడిపోయి విరిగిపోయి ఇంత కష్టపడి హాస్పిటల్కి డబ్బులు పెట్టి మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకుని అంతా ఆ బాధ ఉండదు. అండ్ హెల్తీగా ఉంటాం మనం. సో ఇంకోటి ఏంటంటే 100 day పుషప్ ఛాలెంజ్ వల్ల నేనైతే బాడీ ఇంప్రూవ్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డైలీ 30 చేస్తాను, ఎక్కువ అలాంటిది 100 నిజంగా ఎలా చేసి నాకు కూడా తెలీదు. సో దీనికి కారణమైన శ్యామ్ భయ్యకి, ఎస్ భయ్యకి చాలా థ్యాంక్స్. అండ్ డైలీ మీరు కూడా ఫాలో అవ్వండి, ఇంట్లో చెయ్యండి ఖచ్చితంగా. కన్ఫర్మ్గా మీరు కూడా భయ్యలాగా ఇంప్రూవ్ అవుతారు. మీ బాడీ కూడా మీ కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నేను కూడా మ్యాక్సిమం ఒక 25 to 30 పుషప్స్ చేస్తాను అంతే. అండ్ ఆ తర్వాత నా బాడీకి ఎప్పుడు నేను అంత చేయాలని అనుకోను. ఎందుకంటే ఓవరాల్గా బాడీ కార్డియో అండ్ మన వెయిట్ బ్యాలెన్స్ చేసుకుని బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లు ఫిట్గా ఉన్నామా, సో అంతవరకే చూస్తాను. కానీ 100 day అంటే నా థ్రెషోల్డ్ దాటి 30 దాటి నేను ఎప్పుడు చేయలేదు. ఎవ్రీడే అయితే చేయను అసలు. ఎందుకంటే జనరల్గా చెస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, షోల్డర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఉన్నదానికి చాలా ఈ పర్సనాలిటీకి జాగ్రత్త మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటాను. బట్ ఈ ఛాలెంజ్లో నా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షోల్డర్ కానీ చెస్ట్ కానీ ఆల్రెడీ నాకు తెలుస్తుంది మజిల్ మీద ప్రెజర్ క్రియేట్ అయింది. అండ్ నాకు తెలిసి డే అంతా క్యారీ చేస్తాం. ఈ లైట్గా ఉన్న ప్రెజర్ షోల్డరు చెస్ట్ మీద జాయింట్ మీద ఉండే లాగడం కానీ చిన్న పెయిన్ కానీ, అండ్ ఇట్స్ ఎ ప్రైడ్. సో ఎందుకంటే మన చేంజ్ కోసం మనం చేసిన దాంట్లో మనకి ఎవ్రీ సెకండ్ అది గుర్తు చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మన చెస్ట్ షోల్డర్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ నాకు తెలిసి ఈ 100 days ఛాలెంజ్ అయ్యే లోపలే మేము చొక్కాలు ఇప్పేస్తాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా మార్చుద్ది అని మాకైతే గట్టి ఒపీనియన్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఛాలెంజ్. శ్యామ్ భయ్య చెప్తాడంట, ఈ 100 days ఫిట్నెస్ వీడియోస్ చేసినప్పుడు సెపరేట్ ప్లేలిస్ట్ పెడతాడు బ్రో. ఆ ప్లేలిస్ట్ని సెపరేట్గా ఫాలో అయ్యి వదిలి పెట్టుకోండి. ఏంటంటే ఈ ఫిట్నెస్ 100తో పాటుగా మేము ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇక్కడే మాట్లాడేస్తాం. ఏదన్నా మోటివేషన్ కంటెంట్ కానీ, లేదంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ కానీ, లేకపోతే హెల్త్ టిప్స్ కానీ, ఒక రకమైన పాడ్కాస్ట్ లాగే ఉంటుంది ఇది. అంతే కదా బ్రో, ఇలా ముగ్గురు కూర్చొని ఎక్సర్సైజ్ చేసి, అంటే రెగ్యులర్ గా అదే 100 వస్తున్నాయి పుషప్స్ అనకుండా ఈ కంటెంట్ కూడా మేము యాడ్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం, ఇంప్రూవ్మెంట్స్ అండ్ బాడీలో ఉన్న చేంజెస్ ఇవన్నీ కూడా. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది అండ్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. సో అలా ఆ పాయింట్. సో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతూ మీకు బోర్ కొట్టనేమో, అట్ ద సేమ్ టైం మాతో పాటు మీరు జాయిన్ అయిపోయి చేస్తే బాగుంటుంది కదా. సో వీడియో చూస్తున్నప్పుడే సైమల్టేనియస్ గా మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ మేము కారణం అయ్యాన హ్యాపీనెస్ మాతో ఉండిపోద్ది. సో ఖచ్చితంగా కమెంట్ లైక్ చేయండి. అండ్ బేసిక్ గా ఈ ఎక్సర్సైజ్ నాకు తెలిసి డిఫెన్స్ ఎగ్జామ్స్ కి వేరే వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెస్ట్ అనేది మ్యాండేటరీగా ఎంత ఉండాలంటారు. సో చెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది.
పుషప్ ఛాలెంజ్ వల్ల. అండ్ దెన్ ఆఫ్టర్ దీని మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ క్రియేట్ వెయిట్ పెట్టుకోవడం ఇవన్నీ తర్వాత వెళ్దాం. బట్ ఈ ఛాలెంజ్ ఇస్ గోయింగ్ టు బి టఫ్ అండ్ వీఆర్ డెడికేటెడ్ గా చేస్తాము ఈ 100 days 100 పుషప్ ఛాలెంజ్. సో బీ విత్ అస్, స్టే విత్ అస్, వాచ్ ఇట్ అండ్ మీకు మోటివేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మేము కూడా ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళం, ఎప్పుడో స్టార్ట్ చేసి ఆల్రెడీ షేప్లో వచ్చేసి మీ ముందు వచ్చి 4 స్టంట్లు చేసి వెళ్ళిపోవట్లేదు. మీతో పాటే మేము మారుతున్నాం అండ్ చొక్కాలు ఎప్పుడు మాత్రం ఖాయం. ఓకే, దట్స్ ఇట్, బై.